పామర్రు గౌరవ శాసనసభ్యులు కుమార్ రాజా గారు, గౌరవనీయులు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు అనుభవం ఉన్న వ్యక్తి బాలశౌరి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సుభాష్ గారు, కొల్లు రవీంద్ర గారు, జిల్లా కలెక్టర్ గారు, ఒక పక్క సెక్రటరీ ఈరోజు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న సెక్రటరీ, ఇంకొక పక్క లేబర్ కమిషనర్ గారు, అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడికి వస్తే మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 2 సంవత్సరాల కంటే ముందు మనం ఎక్కడా ఈ విధంగా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కనీసం నవ్వే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులు బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మేడే కార్మికులకు ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో 3 విధాలుగా ఆలోచిస్తే, ఒకటి ప్రజలందరికీ మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి, ఎక్కడా ₹1 అవినీతి లేకుండా పేదవాళ్ళ రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్క ఈరోజు మనం చూస్తే కష్టజీవులు, మేడే అంటే గుర్తొస్తుంది శ్రమ దోపిడీ జరగకూడదని. ఈరోజు నందమూరి తారక రామారావు గారికి జన్మ ఇచ్చిన స్థలం ఈ స్థలమే, ఈ ప్రాంతమే. తెలుగుదేశం పార్టీలో చక్రం పెట్టాడు, నాగలి పెట్టాడు. ఇంకో పక్కన చూస్తే పేదవాళ్ళ కోసం ఆ రోజే గుడిసె కూడా పెట్టి, ఇల్లు పెట్టి ఎంబ్లమ్నే డిసైడ్ చేశారు. ఆ రోజు ఆయన దూరదృష్టితో ఆలోచించాడు. పసుపు శుభం. ఏ వ్యక్తి ఏ మంచి పని చేయాలన్నా పసుపు లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. పూజ చేయాలన్నా, పెళ్లికి కానీ, పేరెంటానికి కానీ, ఏ కార్యక్రమం అయినా అలాంటి దూరదృష్టి కలిగిన నాయకుడు ఈ ప్రాంతంలో పుట్టడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మీకే కాదు, రాష్ట్రంలో ఉండే కార్మికులకందరికీ, దేశంలో ఉండే కష్టజీవులందరికీ మనస్ఫూర్తిగా
మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను మా పేదవాళ్ళందరిలో, ఈరోజు నేను వస్తున్నానంటే దారిలో కూడా చూశాను. మీ ఆనందం చూసినప్పుడు నేను పడిన కష్టం మర్చిపోయి ఇంకా గట్టిగా కష్టపడాలనే ఆలోచన మా అందరికీ వస్తూ ఉంది. 63 లక్షల, ఈరోజు మీరు చూస్తే 62,47,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63,188 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రతి నెల మీరు చూస్తే దగ్గర 2,721 రూపాయలు, అంటే డబ్బులున్నా లేకపోయినా 2,721 కోట్లు మీకోసం రెడీగా పెడితే తప్ప ఆ రోజు మొదటి తారీఖు గడవదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, దేశంలో ఎక్కడా లేదు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అంతేకాదు, అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం ఈ పెన్షన్ల కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను దీన్ని భారంగా ఆలోచించడం లేదు, బాధ్యతగా ఆలోచిస్తున్నాం. పేదవాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఎంతో వెసులుబాటు ఇస్తుంది. ఉదాహరణకు మీరు చూస్తే 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000, మంచానికి పరిమితమైతే 15,000 మానవతా దృక్పథం ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ ఈ జిల్లాలను చూస్తే దగ్గర 2,34,000 మందికి ఇస్తున్నాం. 102 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే ఎక్కడ ఆలోచించే పని లేదు, ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఆటోమేటిక్గా మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటి వరకు లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన, అన్నా క్యాంటీన్లో ఆకలి తీర్చిన, దీపంతో వెలుగులు పంచిన, అన్ని పేదల కోసం, కష్టజీవుల కోసమే చేస్తున్నాం. 263 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. దీనివల్ల డ్రైవర్లు, కూలీలు, కార్మికులు, అసంఘటిత కార్మికులు మధ్యాహ్నం ప్రశాంతంగా భోంచేసే పరిస్థితి తీసుకొచ్చాం. లేకపోతే మీరు సంపాదించే డబ్బుల్లో సగం హోటల్ ఖర్చుకే సరిపోయే పరిస్థితి వచ్చేది. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాం. మండు టెండర్లో పనిచేస్తున్నారు, జోరు వనల్లో పనిచేస్తున్నారు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. అలాంటి కర్షక కార్మికులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ కష్టం వల్లనే ఈరోజు సమాజం ముందుకు పోగలుగుతా ఉంది, అభివృద్ధి జరగగలుగుతా ఉంది. రైతులు పంటలు పండించగలుగుతున్నారు, అందరికీ తిండి పెట్టే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో 88 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. చిన్న చిన్న పరిశ్రమల్లో కానీ, పెద్దవి కానీ, చిన్నవి కానీ, అదే మరి షాపుల్లో కానీ ఎక్కడ పనిచేసినా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వీళ్ళందరి కోసం ఈరోజు చూస్తే దగ్గర 615 కోట్ల రూపాయలు మీ కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను ఇక్కడ చూశాను ఒక మంచి కార్యక్రమం, లేబర్ అడ్డా. తెల్లవారితే వస్తారు, పని దొరికితే పనికి వెళ్తారు, పని దొరక్కపోతే మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి మళ్ళా ఇంటికి వెళ్తారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వర్షం వస్తే షెల్టర్ లేదు, ఎండ వస్తే ఎండలోనే ఉండాలి,
అలాంటి సందర్భంలో ఈరోజు ఆలోచించింది లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. ఇంకొక విషయం కూడా నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈరోజు రోజులు మారాయి. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు తెలివితేటలతో పనిచేయాలి. ఒకప్పుడు గట్టిగా తవ్వేవాళ్ళం, వ్యవసాయం కూడా మడకలు దున్నేవాళ్ళం. నారు మళ్ళీ వేయాలన్నా పాత రోజులు నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిని, వాళ్ళ కష్టం తెలిసిన వ్యక్తిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత ఈరోజు మొత్తం కూడా ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. నేను అందుకని ఒక కార్మికుడు కొడుకు ఎందుకు ఒక కంపెనీ ప్రారంభించకూడదు? ఒక కార్మికుడు శారీరక కష్టం కాకుండా ఆలోచన విధానంతో మార్పు వచ్చి అలాంటి నైపుణ్యాన్ని నేర్పించి ఆధునిక పనిముట్లు అతనికి అప్పచెప్తే ఇప్పుడు చేసే పని కంటే రెండింతలు మూడింతలు రెట్టింపుగా పని జరిగే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కష్టం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అదే ఆలోచిస్తున్నా. అదే లేబర్ మినిస్ట్రీ చెప్పాను, కమిషన్లు చెప్పాను, ప్రపంచంలో ఉండే ఆధునిక పనిముట్లు తెప్పించండి. అవసరమైతే కొన్ని కంపెనీలను ఎంగేజ్ చేయండి. కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ అదే మరి పరిశ్రమలు కానీ ఎంగేజ్ చేద్దాం. నా లేబర్ అడ్డా రేపు రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తయారై మా లేబర్కంతా ముందు చూపుతో మీ జీవితాల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పనుంటే పనికి వెళ్తారు, పని లేనప్పుడు ట్రైనింగ్ ఇస్తాం. అవసరమైతే ఆ రోజు ఏ విధంగా చేయాలని అది కూడా వర్కౌట్ చేయమన్నాను. మీకు అందుకని అన్న క్యాంటీన్ పెట్టాను. ఒకవేళ పని లేకపోయినా ఒక ఆటో డ్రైవర్ కూడా ఎక్కడెక్కడో తిరిగి మళ్ళా ఇంటికో ఎక్కడికో పోకుండా దగ్గరుండే అన్న క్యాంటీన్లో భోంచేసే పరిస్థితికి వచ్చాం, భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి డబ్బులు ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి, ఏ వృత్తిలో ఉండే వ్యక్తులు కూడా ఇబ్బంది పడకూడదు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా ఆలోచన ఒకటే. ఇప్పుడే కుమార్ రాజా గారు చెప్పారు, చాలా బాగా మాట్లాడాడు. మాటలకు అభినందనలు, కానీ ఇప్పుడు మీరు చెప్పండి, బాగా పని చేస్తున్నాడా? పని చేస్తున్నాడు, చేతులు పైకెత్తండి. ఓకే, ఈరోజే ప్రారంభించాను. మీటింగ్లో అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తున్నాడని. మీరు చేతులు ఎత్తకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు. వాళ్ళ నాన్న మీకు అందరికీ ఐడియా ఉంది, వర్ల రామయ్య పార్టీ ఆఫీసులోనే ఉంటాడు. ఆయన్ని గౌరవించడానికి కుమార్ రాజాని ప్రమోట్ చేశాం. అయితే వాళ్ళ నాన్న పని చేసినప్పుడు ఎంట్రీ మాత్రం ఇచ్చాం తప్ప ఆయన పని చేయకపోతే మాత్రం నేను ఆయనతో ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి.
తెలుగు జాతిని నెంబర్ 1 తెలుగు జాతిగా ప్రపంచంలో తయారు చేయాలని నా సంకల్పం. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. మీ ఆనందం చూసా, మీ అభిమానం చూసా కుమార్ రాజాని అభినందిస్తున్నాను. ఇప్పుడు నిజంగానే అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే ఇది అవుతానే ఆఫీసర్స్ కూడా మీకే చదివి వినిపిస్తాను. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేదు, నేనేదో తయారు చేయడం లేదు. మీరిచ్చిన అభిప్రాయాలే వాళ్ళకు కూడా చెప్పి తప్పులుంటే కరెక్ట్ చేసుకోమనడం, ఒకవేళ కానీ బాగా చేస్తే అభినందించడం నా బాధ్యత. నిన్ననే నాకు మొన్న బాంబేలో ఒక అవార్డు ఇచ్చారు, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. అంటే మన రాష్ట్రంలో చేసే పనులన్నీ దేశమంతా గుర్తించింది. ఆ అవార్డు నాకు రాలా, రాష్ట్రానికి వచ్చింది, మంత్రులకు వచ్చింది, అధికార యంత్రాంగానికి వచ్చింది. నేను అందుకే వాళ్ళందరికీ అంకితం చేయడం కోసం నిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మళ్ళీ వాళ్ళందరినీ భాగస్వాములు చేసి ముందుకు పోయాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక టీం లీడర్ని, ఒక ముఖ్యమంత్రిని. టీం బాగా పనిచేస్తే నాకు బాగా మంచి పేరు వస్తుంది. నా టీంలో రాష్ట్రంలో ఉండే సెక్రటరీ మొదలుకొని ఈరోజు ఇక్కడ కరుణ గారు ఉన్నారు, ఆవిడ పెన్షన్లు ఇస్తుంది. ఊరూరు ఆవిడ రాదు, కానీ 1,66,000 మందితో మీ పెన్షన్ ₹1 అవినీతి లేకుండా ఇస్తే అది ఆవిడ క్రెడిట్లోకి వస్తుంది. ఆవిడ కూడా ఒక టీం లీడర్. ఇప్పుడు నేను అభినందిస్తున్నా ఒక మహిళా ఆఫీసర్. ఈరోజు రాష్ట్రంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటే అన్నింటికంటే టాప్లో ఉండేది పెన్షన్ల పంపిణీ అని చెప్పి మీకు తెలియజేస్తాం. 93% సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. వినూత్నంగా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అదే సమయంలో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం, అమరావతి నిర్మాణాలు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, వ్యవసాయం, అగ్రిటెక్, ఈ విధంగా విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కష్టజీవులకు చేతి నిండా పని ఉంటుంది, జీవనోపాధి ఉంటుంది. ఇంకొక పక్క మీ అందరికి కానీ ఎక్కడికక్కడ నైపుణ్యం పెంచితే ఇంకా అదనంగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క నైపుణ్యం పెంచేలా 25,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజులు ఇంకా స్కేల్ పెంచమని చెప్పాను. వాళ్లకు డివిడెంట్ ఇవ్వడం, కుటుంబ సభ్యులకు కలిపి 80,000 మందికి శిక్షణ ఇస్తున్నారంటే 1,00,000కి ఇస్తున్నారు. ఇంకో పక్క నేను ఇప్పుడే చెప్పాను, ఈ అడ్డాలని ఒక ఆదర్శంగా లేబర్ అడ్డాలని 15 చేయమన్నాను. 15 నగరాలు కానీ లేకపోతే ఒక 4-5 సిటీల్లో కానీ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అది బాగుంటే రాష్ట్రం మొత్తం ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా అన్ని నగరాల్లో ఈ లేబర్ అడ్డాలు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కార్మిక సంక్షేమ పథకాలకి మళ్ళీ జీవం పోసాం. అందుకే ఈరోజు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చాం. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడు పెళ్లి చేసుకుంటే 20,000 రూపాయలు పెళ్లి ఖర్చుకి ఇస్తాం. నిర్మాణ రంగంలో ఉండే కార్మికుడు కుమార్తెకు కూడా ఇది వర్తిస్తుంది. ఆయన పెళ్లి చేసుకున్నా, ఆయన కూతురికి పెళ్లి చేసినా ఈ 20,000 వస్తుంది. ఒకవేళ ఆయనకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా 20,000 రూపాయలు ఆయన భార్యకు కానీ కూతురికి కానీ ఆర్థిక సహాయం చేస్తాం. ఎవరైనా నేచురల్గా చనిపోతే అలాంటి వారికి 60,000 రూపాయలు ఇస్తాం. ఫ్యూనరల్ ఖర్చు కోసం
20,000 ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్మికులు ప్రవేశపెట్టిన మొత్తం 4 కార్మిక కోడ్స్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలులో, శ్రీ సిటీ, తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రులు తీసుకొస్తాం. అమరావతిలో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టి ముందుకు తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నాం. నా ఆలోచన ఒకటి, సమాజంలో ఆరోగ్యం ఉండాలి, అందరికీ మీ ఆదాయాన్ని పెంచాలి, జీవన ప్రమాణాలు పెంచాలి, ఇంకో పక్కరు అందరూ ఆనందంగా ఉండాలి. నేను దీనికోసం ఒక వినూత్నమైన ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఈరోజు మీరు చూసే సంక్షేమ కార్యక్రమాలు 1-2 కాదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి. మా ఆడబిడ్డలు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీటింగ్లో, మా ఆడబిడ్డలు అంతమంది ఉన్నారు. ఇది శుభ పరిణామం, ఇది ఒక పెద్ద మార్పు. రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 33% రాజకీయాల్లో, చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టబోతారు. మొన్నైతే అపోజ్ చేశారు, కానీ తప్పకుండా సాధిస్తాం. మా ఆడబిడ్డలు 33% చట్టసభల్లో ఉంటే ఆ చట్టసభలకే శోభ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు నేనే పెట్టిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాం. ఈరోజు దగ్గర 28,000 కోట్ల రూపాయలు కార్పస్ డబ్బులుంది, సేవింగ్ ఉంది. దగ్గర 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే తిరిగి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నారు, కానీ వీళ్ళన్నా ఒక రోజు లేట్ చేస్తారు, కానీ మా ఆడబిడ్డలు మాత్రం చెప్పిన సమయానికి రీపే చేస్తున్నారు. నాన్ రీపేమెంట్ చూస్తే 0.2%. అలాంటి నీతి నిజాయితీతో ముందుకు పోతున్నారు. పోయిన సంవత్సరం 1,00,000 మందిని మనం ఎంఎస్ఎంఈ మైక్రో ఫైనాన్స్ కింద ఇండస్ట్రీస్ పెట్టాం. ఈ సంవత్సరం నేను ఒకటే హామీ ఇస్తున్నా, దాన్ని 5 లక్షలు చేస్తున్నాం. మీ అందరి కోసం కామన్ బ్రాండ్ తీసుకొస్తున్నాం, నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. ఇవన్నీ చేపించి ఇది స్థానికంగా, గ్లోబల్గా ఒక మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే 13 సంవత్సరాల కంటే ముందు, 12 సంవత్సరాల కంటే ముందు పట్టసీమను పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా నదికి అనుసంధానం చేశాం. కాబట్టి నీటి ఎద్దడి లేకుండా ఈ ప్రాంతంలో పంటలు వస్తున్నాయి. అలాంటి ప్రాజెక్ట్ని మీరందరూ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కానీ 2019లో ఆ రోజు ప్రభుత్వం వచ్చుంటే ఈరోజు పనులన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకు పోయేటివి. 2000 ప్రభుత్వం మారింది, రాష్ట్రానికి కష్టాలు మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో ఉండే డయాఫ్రమ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఆ రోజు ఎంత విధ్వంసం జరిగినా మీ అందరికీ హామీ ఇస్తున్నా, 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. 28లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు నాటికి కృష్ణా జిల్లాకు శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే బందర్ పోర్టు ఇది 2014లో
దానికోసం భూసేకరణ అవన్నీ చేశాం. అయితే ఇప్పటికి కూడా మళ్ళా చూస్తే అధికారం పోయిన తర్వాత మళ్ళా టెండర్లు క్యాన్సిల్ చేయడం, గందరగోళం చేయడం అన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. బ్రేక్ వాటర్ కానీ, డ్రెడ్జింగ్ కానీ, బెర్తలు కానీ, ఆఫ్షోర్ ఆన్షోర్ పనులు కానీ శరవేగంగా జరుగుతున్నాయి. 57% పనులు పూర్తయ్యాయి. డిసెంబర్కు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టాను. తప్పకుండా దీన్ని పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే విశాఖపట్నం తర్వాత అభివృద్ధిలో, ఆదాయంలో ముందుండే జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను గర్వపడుతున్నా. నా జిల్లా చిత్తూరు జిల్లా అయినా నేను పెళ్లి చేసుకున్న జిల్లా కాబట్టి మిమ్మల్ని కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకోవడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే దీని కనెక్టివిటీ ఎక్కడికక్కడ కూడా దీన్ని అంతా కూడా కనెక్టివిటీ చేస్తాం. భారతమాల పరియోజన 1లో కేంద్ర ప్రభుత్వం 574 కోట్లు ఇచ్చి రోడ్లన్నీ విస్తరిస్తూ ఉంది. దీంట్లో మచిలీపట్నం బైపాస్ రోడ్డు 2 లేన్ నుంచి 6 లేన్ చేస్తున్నారు. బీచ్ రోడ్ నుంచి ఏదైతే అవన్నీ కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇంకో పక్క విజయవాడ నుంచి మచిలీపట్నం 6 లేన్ రోడ్ని ఏర్పాటు చేస్తున్నారు. రేపు అన్ని కలిసి వస్తే హైదరాబాద్ నుంచి నేరుగా మచిలీపట్నం వరకు ఎక్స్ప్రెస్ రోడ్డు కూడా వచ్చి డైరెక్ట్గా కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. అమరావతి పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తొందరలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. నేను ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. అభివృద్ధి జరగాలంటే భూమి ఉండాలి. ఎక్కడ భూమి రైతులు ఇస్తారో అక్కడ అభివృద్ధి ముందుకు పోతుంది. మీరు బాగా డెవలప్ అయ్యారు కాబట్టి ఇంకా ముందుకు పోవాలంటే మీరంతా భూమి ఇచ్చే పరిస్థితిలో లేరు. అమరావతి ఒక మోడల్. నేను ఆ రోజు అడిగితే 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతాంగం, ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో సంవత్సరం యాన్యుటీ తిరిగి అభివృద్ధి భూమి ఇస్తానంటే ముందుకొచ్చారు. అదో గేమ్ చేంజర్గా తయారైంది. ఈరోజు అక్కడ అమరావతి రాజధాని వచ్చింది. వాళ్ళ దశ దిశ మారిపోయే పరిస్థితి వచ్చింది. నిన్న పక్కనే మళ్ళీ అడిగాను. ఫేజ్ 2లో దానికి 16,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్లో ఇస్తున్నారు. అది వాళ్లకు నా మీద ఉండే నమ్మకం. నేను వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాను. విశాఖపట్నంలో స్టీల్ సిటీ పెట్టాం. స్టీల్ సిటీ పెడితే 1 నెల 2 నెలల్లో 3,000 ఎకరాలు భూమి ఇచ్చారు. అక్కడ మీరు చూస్తే ఈరోజు ఒక స్టీల్ సిటీనే వస్తూ ఉంది. నిన్ననే అంతర్జాతీయ కంపెనీ, అతిపెద్ద కంపెనీ టెక్నాలజీలో గూగుల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీరంతా కూడా గూగుల్ వార్తలు సర్చింగ్ అన్ని చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి కంపెనీ దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి అంటే 15 బిలియన్లు అంటే 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రాష్ట్రాన్ని టెక్నాలజీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో నెంబర్ 1గా చేయడానికి ముందుకు వచ్చారు. అది చూసిన తర్వాత రిలయన్స్ జియో వచ్చారు. వాళ్ళు మేము $17 బిలియన్ పెడతాం, 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని వచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల లాభం ఏంటని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోమని కోరుతున్నా. భవిష్యత్ అంతా కూడా టెక్నాలజీది, శారీరక కష్టం పడడం కాదు. ఒకప్పుడు మన పిల్లలకు నేను ఐటీ నేర్పించాను.
అవకాశాలు ఏర్పాటు చేశాను. నా మాట విన్న వాళ్ళంతా ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, బ్రిటన్లో ఉండే ఇంగ్లీష్ వాళ్ళకంటే, యూరోప్లో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి. దీనికి నేను గర్వపడుతున్నాను. ఆ ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీ తీసుకొచ్చాం. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు, కోడికత్తి పార్టీ, గొడ్డలి, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ మా తమ్ముడు చెప్తున్నారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. తొలి రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజా వేదిక కడితే అక్కడనే అధికార యంత్రాంగానికి చెప్పి ప్రొక్లైన్స్ పెట్టి ఆ వేదికను కూల్చేశాడు. అంటే ఆ వేదిక కట్టడానికి 2 ఏళ్ళు 1 సంవత్సరం పడుతుంది, కూల్చడానికి గంటే. అదే మరిగా పోలవరాన్ని కష్టపడి 72% పనులు పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ రాష్ట్రానికి ఒక వరంగా తయారయ్యేది. రైతాంగం బంగారు పండించేవాళ్ళు, ఆదాయం పెరిగేది, నీటి ఎద్దడిపోయేది. నీరే మొత్తం మనకు ఆధారం, జీవనాధారం. అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. అమరావతి ప్రాజెక్టును మీరు గుర్తుపెట్టుకోవాలి. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి మన మైథాలజీలో దేవతల రాజధాని. అలాంటి అమరావతిని ఎడారని, శ్మశానమని మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఒక వ్యక్తి నిర్మాణం చేయగలుగుతాం, అదే ఎన్డీఏ ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. అదే ఒక వ్యక్తి విధ్వంసం చేయగలుగుతాడు. ఆ విధ్వంసం మళ్ళీ రాబోయే రోజుల్లో కరెక్ట్ చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని మనం ఎప్పటికీ శాశ్వతంగా కూడా రెక్టిఫై చేయలేం. మీరు ఒకే విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దీపావళి చేస్తున్నాం. దేనికి చేస్తున్నాం దీపావళి? జ్ఞాపకం ఉందా మీ అందరికీ? నరకాసురుడు వధ. దాని తర్వాత మనం దీపావళి చేశాం. సందేశం ఏంటి? ఒక దుర్మార్గుడు చనిపోయాడు, సమాజం బాగుపడింది. అలాంటి దుర్మార్గుల్ని మళ్లీ జీవితంలో సహకరించకూడదనే ఉద్దేశంతోనే మనం దీపావళి పండగ చేసుకుంటున్నాం. అంటే ఇంకా ఒకరిద్దరు సపోర్ట్ చేసే పరిస్థితి. ఎవరైనా మీరు ఆలోచించండి, మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఎక్కడైనా ఎవడైనా ఇలాంటి సాహసం చేస్తాడని అడుగుతున్నా. తెల్లవారు నిద్ర లేశాను, సాక్షి టీవీలో వివేకానంద రెడ్డి గుండె పొడుతో చనిపోయాడు. నేను మనిషే కదా, అయ్యో పాపం మంచోడు అనే అభిప్రాయం నాకు వచ్చింది. 2 గంటల తర్వాత అన్ని టీవీల్లో కూడా వాళ్ళందరూ ఇదే మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన కూతురు అడిగింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉంది అని. మనకి ఏ సంబంధం లేదు కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను. చేశారు. చేస్తాని గొడ్డలితో మెదడంతా కూడా బయటకు వచ్చేట్టుగా విపరీతంగా నరికేశారు. గోడలకంతా అయింది, బెడ్ అంతా
రక్తం, అక్కడి నుంచి బాత్రూమ్ అంతా రక్తం ఈడ్చారు. అలాంటి వ్యక్తి దగ్గర సంతకం పెట్టించారు. సాయంత్రం అయింది, లీజర్గా వచ్చాడు. ఆయన చెల్లిని కూడా కన్విన్స్ చేశాడు, మొన్న మీ నాన్నని నా చిన్నాన్ని ప్రత్యర్థులు చంపేశారని. ఆవిడ నమ్మింది. సాయంత్రానికి ఆవిడ కూడా ఆయన పక్క నుండి మా నాన్నను చంపేశారు, ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు, దిక్కులేని వ్యక్తిని పెద్ద దిక్కు కోల్పోయాను, ప్రజలంతా సహకరించమని కోరాడు. ఈ వాస్తవాలు చెప్పాలని నేను అనుకుంటే నెక్స్ట్ తెల్లవారే లోపల సాక్షి పేపర్లో నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని ఆయన చేసిన నేరాన్ని నా నెత్తిన వేశాడు. మీరంతా నమ్మేశారు, ఓట్లు వేశారు. అందుకే 2019లో మనం దెబ్బతిన్నాం. కొంతమంది కాదమ్మా, వేశారా లేదా? వాస్తవం ఓట్లు వేశారు, అతను గెలిచాడు, 151 సీట్లు గెలిచాడు, విధ్వంసాన్ని ప్రారంభించారు. మీలో మార్పు వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి వస్తే చరిత్రలో ఎప్పుడు రాని గెలుపు 94% సీట్లు గెలిపించారు. కానీ ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే, జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అందులో నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వైకుంఠ పాడే ఇది. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా, భవిష్యత్తులో మనకు వైకుంఠ పాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదన్నీ మీకు తెలియజేస్తున్నా. మొత్తం నేను మిమ్మల్ని అందరినీ ప్రతి సర్వీస్ ఇచ్చిన తర్వాత నేను టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా. అంటే పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఎక్కడిచ్చారో నేను టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేసుకుంటాను. అదే సమయంలో అది కరెక్ట్గా ఇచ్చారా, ఏ టైంలో ఇచ్చారో చూసుకొని మళ్ళీ మీ అందరికీ ఒక మెసేజ్ పంపిస్తాను, IVRS పంపిస్తాను. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ని నేను కంప్యూటరైజ్ చేస్తాను, RTGS పనిచేస్తుంది. నేను అడుగుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు ఫోన్లో వస్తున్నాయా లేదా? వస్తున్నాయంటే చేతుల పైకెత్తండి. ఇంకా మీరందరూ కూడా ఒకటి చేయాలి, మన మిత్ర వాట్సాప్ నేర్చుకోవాలి, IVRS కూడా నేర్చుకోవాలి. మాకు ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈరోజు ఈ జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే మొత్తం ఒక సంవత్సరం డేటా స్టేట్లో 69.27% సాటిస్ఫాక్షన్ ఉంటే కృష్ణా జిల్లా దగ్గర 73.36% వచ్చింది. అదే పామర్రు నియోజకవర్గం చూస్తే చాలా సంతోషపడుతున్నా, ఆఫీసర్లు అభినందిస్తున్నా. జిల్లా 73.36 అయితే పామర్రు 77.35%. జిల్లా కంటే 4% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం 80% పెంచడానికి చూస్తున్నా. ఆ తర్వాత రాబోయే రోజుల్లో అధికార యంత్రాంగాన్ని ఏదైతే నేను టీం వర్క్ అన్నా నా టీంనంతా రెడీ చేసి ఏ పని చేసినా 90 మంది తృప్తిగా ఉండేట్టుగా పనిచేయించే బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
కృష్ణా జిల్లాలో 33 కార్యక్రమాలు స్టేట్ కంటే అబోవ్ ఉన్నాయి. 12 కార్యక్రమాలు స్టేట్ కంటే కిందనున్నాయి. 25 ఏప్రిల్కి చూస్తే లేటెస్ట్లో చూస్తే 29 కార్యక్రమాలు బాగున్నాయి స్టేట్ కంటే, 12 కార్యక్రమాలు స్టేట్ కంటే తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మా అధికార యంత్రాంగం కూడా ఉన్నారు. వీళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లు అభినందిస్తున్నా. ఈరోజు రీసర్వే ఉంది. ఉన్నారా అధికారి ఇక్కడ? ఓకే. రీసర్వే రాష్ట్రానికంటే 2.10% ఎక్కువగా ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. పంచాయతీరాజ్ నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బాగా పనిచేస్తారు. నేను చెప్పింది తప్పు అయితే మీరు కొట్టద్దండి. నేను ఎవరైనా కానీ సరిగా పనిచేయలేని చెప్తే కూడా మీరు అనలైజ్ చేయండి. నేను వాళ్ళ దగ్గర పని చేయించే బాధ్యత తీసుకుంటాను. పంచాయతీరాజ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద రాష్ట్రం మొత్తం 63.84 ఉంటే ఈ యొక్క జిల్లా 72.99 ఉంది. అంటే 8.45% ఎక్కువ ఉంది. డిపిఓ ఉన్నాడా లైన్లో? ఉన్నాడా ఇక్కడ? డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. ఓకే అమ్మా, నువ్వేనమ్మా, బాగా చేశావు. కంగ్రాచులేషన్స్. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టిందా? పని చేసేవాళ్ళని అభినందించి నేర్చుకోండి. మీరంతా మీరు చప్పట్లు కొడితే వాళ్ళ కిక్ ఎక్కువ వస్తుంది. కిక్ వస్తే ఇంకొంచెం బాగా పనిచేస్తారు. అది నా స్వార్థం. అది కూడా మీకు మంచి చేయడానికే, నా కోసరం కాదు. ఏపీ ఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు, బస్ స్టేషన్లు, డిపో మేనేజర్ ఎవరు చూస్తున్నావు? రా రా, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇంకా మారలా? 7.3% మైనస్లో ఉన్నావు. నీ పక్క ఆఫీసర్ 8.15 ప్లస్ అయితే నువ్వు 7.35. రమ్మ నీ ఫేస్ అందరూ చూపించి పైకెక్కు. ఏంటి చెప్పు, ఏం చేస్తావు చెప్పు. నేను తమాషాకు చెప్పడం లేదు. ఒక్క నిమిషం కూర్చో తల్లి. నేను శాస్త్రీయంగా చేస్తున్నా. నువ్వేదైనా తప్పంటే నేను కరెక్ట్ చేస్తాను, కానీ పని చేయనంటే మాత్రం కుదరదు. సార్ ఇంప్రూవ్ చేసుకోండి సార్. సార్ ప్రస్తుతానికి ఇంప్రూవ్ చేసుకోండి సార్. నా వచ్చేసింది సార్, ఇంప్రూవ్ చేసుకోండి సార్. ఎన్ని రోజుల్లో చేస్తావు సార్? 2 వీక్స్లో చేసుకోండి సార్. ఓకే. నేను మళ్ళా నాకు రికార్డు ఉంటుంది. నువ్వు ఇచ్చిన మాట కూడా రికార్డ్ చేస్తా సార్. అది కూడా పెడతా కంప్యూటర్లో. బీ కేర్ఫుల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అంగన్వాడీ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి రాష్ట్రంలో అందరికంటే 8% ఎక్కువ ఉంది. ఉన్నారా ఇక్కడ అంగన్వాడీ? అదే మరిగా 6 నుంచి 36 నెలలు, ఇది కూడా 4.5% బెటర్గా ఉంది. ఎవరు లేరా ఇక్కడ? కలెక్టర్ గారు, మీ అధికారి ఎక్కడ? డ్రామా బాగా చేశావు. నిన్ను అభినందించాలంటే నువ్వు దూరంగా ఉంటే ఎట్లా? చిన్న పిల్లలకు బాగా భోజనం పెట్టిస్తాం. జిల్లా అంతా బాగా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. మీ పిల్లలకు మంచి చేసేవాళ్ళని అభినందించండి. అందరి దగ్గర బాగా పనిచేపిస్తూ ఉంది. థ్యాంక్ యూ అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 3.17 రాష్ట్రం కంటే ప్లస్లో ఉన్నారు. ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గుడ్, కంగ్రాచులేషన్. అది ప్రస్తుతం. బాగా చేస్తే శాశ్వతం. ఓకే, గుడ్. ఎఫ్ లైన్ సర్వే బాగా చేస్తున్నావా? 8.10 రాష్ట్రం కంటే ఎక్కువ వచ్చావు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. కూర్చోమ్మా. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాడా?
బీసీ 5.34 ప్లస్లో ఉన్నావు. గుడ్. ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ప్రెగ్నెంట్ ఉమెన్, అదే మరిగా లాక్టేటింగ్ ఉమెన్ అంటే బాలింతలకు ఇచ్చే సహాయం 3.51, ఇది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కాబట్టి వారికి అభినందనలు. హౌసింగ్ స్కీమ్ మొత్తం 0.78, ఇక్కడ తక్కువ ఉంది రాయా, ఓన్లీ 0.7లోనే ఉన్నావు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. గుడ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. తర్వాత ఇక్కడ జిల్లాలో పోలీస్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడబిడ్డల పైన నేరాల్లో 4.78% స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు. వాళ్ళని అభినందిస్తున్నా. స్వర్ణ గ్రామాలు 3.27% బెటర్గా ఉన్నారు. స్వర్ణ గ్రామాలు ఎవరు చూస్తారు? వార్డులు, గ్రామాలు. రామ్మ 3.27% బెటర్గా ఉన్నావమ్మా. ఇంకా బాగా పనిచేయించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ గ్రామాల్లో ఉండి సెక్రటరియట్, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వాళ్ళు చూస్తారు, బాగా చేపిస్తున్నారు. కరెంట్ విషయం 2.39% బాగున్నారు. రాష్ట్రం కంటే మీరు మెరుగ్గా ఉన్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, తక్కువలో ఉన్నావు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు పెను మార్పులు తీసుకొచ్చాం కరెంటు విషయంలో. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు భారం వేశారు. 1,25,000 కోట్ల అప్పుల ఊబిలో నెట్టేశారు. ఈరోజు నేను చెప్పిన మాట ప్రకారం వాళ్ళు వేసినటువంటి 4,660 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్, ట్రూ డౌన్ ఛార్జెస్ చేసి మీ మీద భారం పడకుండా చూశాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎన్నికలయ్యే వరకు కూడా కరెంటు ఛార్జీలు పెంచవని మరొక్కసారి మీ అందరికీ హామీ. మీరు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, కస్టమర్ సర్వీస్ చూసుకోవాలి. వాళ్ళుంటే మీరుంటారు, వాళ్ళు లేకపోతే మీరు లేదు. కాబట్టి మీరు కూడా పని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకో పక్క శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3.89% పాజిటివ్గా ఉన్నారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ఇది కూడా మీరే కాబట్టి 5.22% ఉంది. దాన్ని కూడా అభినందించండి. గుడ్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 1.33% బెటర్గా ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అంతమంది 2.5, ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది. కాలేజ్ ఎడ్యుకేషన్ రావాయ, తొందరగా నిలబడుకోండి. ముందు ఆ షీట్ ఇవ్వండి వాళ్ళకు. లేడా? కాలేజ్ ఎడ్యుకేషన్ లేడు. 3.05% ప్లస్. లీవ్లో ఉన్నాడా లేదంటే డొమ్మా కొట్టాడా? కలెక్టర్ని కనుక్కోమంటున్నా. ప్రైమరీ హెల్త్ ఇంకో పక్క డిఎంఈ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్. నువ్వు డిఎంహెచ్నా? డిఎంఈ సూపర్నెంట్, ఒకసారి పైకి రండి. ఇక్కడ హాస్పిటల్స్ది మొత్తం 2.37%. ఇంకో పక్కన ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 2 కలిపి 0.67. ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది, ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్, దానికంటే ముందు ఎన్టీఆర్ భరోసా స్కీమ్ రాష్ట్రం కంటే కూడా ఒక
1% ఎక్కువ ఉంది, ఇంకా పెంచుకోవాలి. నువ్వేనా? ఇంకా పెంచాలి. స్టేట్లో కంటే బెటర్గా ఉన్నావు, కానీ ఇప్పుడు 93లో ఉన్నావు, 95, 96కి వెళ్ళాలి. గుడ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. నేను ముందే చెప్పాను, అన్నింటికంటే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ 92% ఉండే డిపార్ట్మెంటు పెన్షన్ల పంపిణీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టాక్సేషన్ ఏమయ్యా టిపికల్గా ఉన్నారు, ఇంకా మీరు 7% మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. బ్రేక్ ఇన్స్పెక్టర్లు నేను బ్రేక్ వేయాల్సి వస్తుంది మీకు, ఇంకా మారకపోతే. ఎప్పటికి మారుతావురా? వచ్చి ఎప్పటి నుంచి నువ్వు కంట్రోల్ చేస్తాను ఈ డిపార్ట్మెంట్? పైకి అర్జుడు వాళ్ళకి చెప్పండి, నాకు సమాధానం కాదు, వాళ్ళకి అకౌంట్ జవాబుదారీతనం వాళ్ళకి, నాకు కాదు. నమస్కారం సార్. ఈ ప్రగతి సాఫ్ట్వేర్ తమరు ఉన్నప్పుడు పెట్టిన సాఫ్ట్వేర్ని గత 3 ఏళ్ల క్రితం నుంచి ఎన్ఐసిలోకి మారింది సార్. మారినప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఈ డిసెంబర్ నాటికి ఆ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. నేను అడిగింది మిమ్మల్ని రాష్ట్రానికంటే నువ్వు తక్కువ ఉన్నావు. అవును సార్. సమస్య ఉంటే మీ హెడ్ అది కలెక్ట్ చేసుకోవాలి. షూర్ సార్. ఆయన బాధ్యత అది. సాఫ్ట్వేర్ బాధ ఉన్నా మీకు శిక్షణ ఇవ్వాలన్నా ఆయన రెస్పాన్సిబిలిటీ. అట్లా మీ రెస్పాన్సిబిలిటీ రాష్ట్రానికంటే నువ్వు నెంబర్ 1లో ఉండాలి. అట్లా ఉంటాను సార్. నెక్స్ట్ టైం ఉంటాను సార్. 7% మైనస్లో ఉన్నావు. ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. నువ్వు ఏం చేస్తావు? కాళ్ళు పట్టుకుంటావా, చేతి పట్టుకుంటావా, నీ కింది వాళ్ళు నాకు తెలియదు సార్. అట్లా బాధ్యత నీది సార్, జవాబుదారీతనం నీది సార్. నిన్ను హెడ్గా పెట్టిన తర్వాత జిల్లాలో నువ్వే చేయాలి సార్. అట్లా బీ క్లియర్. అట్లా. థ్యాంక్ యూ సార్. దెన్ థ్యాంక్ యూ. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ డిహెచ్హెచ్ 1% ప్లస్ ఉంది. ఓకే, వాళ్ళని కూడా అభినందిస్తున్నా. జాగ్రత్త చూసుకుని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ 89.14% ఉంది. 3.21% పాజిటివ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టి పవిత్రమైన కార్యక్రమం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 0.5% ఉన్నాడా? ఓకే, ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ డ్రింకింగ్ వాటర్ -0.9. చూడమ్మా, కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఎక్కడున్నాయో ప్రాబ్లమ్స్ చూసుకోండి, ఇంప్రూవ్ చేయండి. ఆర్ఓఆర్ సర్వే 2.70% ప్లస్లో ఉన్నారు. అభినందనలు, కంగ్రాచులేషన్స్ అయ్యా. అదే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు మాత్రం బెటర్గా ఉన్నారు. 1.66% పాజిటివ్గా ఉన్నారు స్టేట్ కంటే. వెహికల్ రిజిస్ట్రేషన్లో 0.45 ప్లస్లో ఉన్నారు. ఆర్ఎన్బి ఆర్ఎన్బి 2.28%. పార్ట్ హోల్స్లో మీరు మైనస్లో ఉన్నారు. ఎప్పటికి కంప్లీట్ చేస్తా చెప్పు? నేను ఎక్కడ కూడా పార్ట్ హోల్ రోడ్డు మీద గుంత పడకూడదు. గుంత పడితే మాత్రం నిన్ను వదిలిపెట్ట. ఎస్ సార్. నమస్తే సార్. ఈ జూన్ కన్నా కంప్లీట్ చేస్తాను సార్. మన మార్చ్ ఎండింగ్లో మన టెండర్స్ పిలిచాం సార్. 82 వర్క్స్ తమరు శాంక్షన్ ఇచ్చారు. ఆ వర్క్స్ జూన్ కల్లా కంప్లీట్ చేస్తాను. జూన్ ఫస్ట్ వీక్. బీ కేర్ఫుల్. ఎస్ సార్. నోటెడ్ సార్. రేషన్ 0.22% మైనస్. రేషన్ ఏమయ్యా, ఏంటి రీసైక్లింగ్ ఏమైనా పోతున్నాయా? రైస్ ఏమైనా రీసైక్లింగ్ పోతా ఉందని అడుగుతున్నా. ఎక్కువ పైకి ఎక్కువ మైనస్లో ఉన్నామా? నాయకత్వాన్ని ఇవ్వాలి. నాకు నాయకులు కావాలి. ఊంకొట్టేవాళ్ళు కాదు, తల ఉంచేవాళ్ళు కాదు, సార్. ఇది ఎస్ మాస్టర్లు కాదు. డెవలప్ చేస్తుంది సార్. డెవలప్. ఓకే. అదే మరి మిడ్ డే మీల్ స్కీమ్ దానికంటే ముందు గంజాయి కూడా ఇంకా నెగిటివ్ ఉంది. ఎస్పీ గారు మీరు కూడా నోట్ చేసుకోండి. పబ్లిక్ టాక్ సరిగా లేదు. బీ కేర్ఫుల్. నేను మీ ఎస్పీ అయినా కలెక్టర్ అయినా అందరూ సమానమే. అందరం కూడా బాధ్యత ఉండాల్సింది. కేర్ అప్ యువర్ డిపార్ట్మెంట్. రెండోది మిడ్ డే మీల్ స్కీమ్. ఎక్కడున్నారు? ఆఫీసర్ ఉన్నాడా? ఏంటా నీది కూడా బాగాలేదా? 2.23% మైనస్లో పైకి. ఏం చేస్తావు చెప్పు? మైక్ తీసుకో.
సార్ ఈ రీసెంట్గా గౌరవ మంత్రి గారు ఈ మిడ్ డే మీల్స్ మీద ఫీడ్బ్యాక్ బాగుండలేదని యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు సార్. అక్కడి నుంచి డెవలప్ అవుతుంది సార్. రీఓపెనింగ్కి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. నమ్మకమేనా? నమ్మకమే సార్, నమ్మకమే సార్. మా మంత్రి గారు ఇది రెగ్యులర్గా బీ చూస్తున్నారు కేర్ఫుల్, నమ్మకంగా పనిచేయండి సార్. మళ్ళా రెండోసారి చెప్పించుకోకూడదు సార్ నాయకుడు అంటే ఫస్ట్ టైమే చెప్పించుకోకూడదు సార్ మీరు నేను అడగరని చెప్పి అనుకున్నారు. సార్ నేను మిమ్మల్ని వదిలిపెట్టను. సార్ నీ రికార్డ్ అంతా నీ వెంటనే ఉంటుంది ఇంకా భవిష్యత్తులో కూడా. సార్ ఏ ఆఫీసు మీరు బాగా పనిచేయండి, ఎత్తుక్కుంటూ వచ్చి మీకు దండేస్తా. ఏం చేయాలో చేసే బాధ్యత నాది. బాగా పని చేయకపోతే మాత్రం నా కమిట్మెంట్ నా కోసరం కాదు, మీకోసరం కాదు, వీళ్ళ కోసం, ప్రజల కోసం. సార్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా సార్. ఓకే. ఇంకో పక్క టెంపుల్ సర్వీసెస్. ఏమమ్మా తల్లి, దేవుళ్ళని గాలి కొదిలి పెట్టావు, పైకి రా, పైకి రమ్మా. $3.33% మైనస్లో ఉన్నావు రాష్ట్రానికంటే. చేస్తా? నమ్మకమేనా? నీ మీద నీకు నమ్మకం ఉందా? ఓకే. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. కరెక్ట్ చేసుకోండి. ఓకే. దెన్ సీడ్ విషయం కూడా పోయినసారి మైనస్లో ఉన్నారు. బీ కేర్ఫుల్, ఇప్పటి నుంచే ప్రికాషన్ తీసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడంలో కూడా మైనస్ ఉంది. ఇంకా నాకు మీ డిపార్ట్మెంట్ ఏదో కొంచెం తేడా కనబడుతూ ఉంది, తేడా కొడుతూ ఉంది. బ్రేక్ ఇన్స్పెక్టర్స్ అంటే మీరు టిపికల్గా ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి, టెక్నాలజీ వచ్చేసింది. ఇంకా రోడ్డు మీద మనం అంతా చేయాల్సింది కరెక్ట్గా చేయాలి, జాగ్రత్తగా చూసుకోండి. నాకు అవన్నీ తెలియదమ్మా, నాకు కావాలి పని. అట్లా నువ్వు కావాలంటే నీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నువ్వు పైరు చేసుకో, నాకేం సంబంధం లేదు. అట్లా నేను రికార్డే చూస్తూ ఉంటా. అట్లా అదే మాదిరిగా శాండ్ విషయం ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ అవుతున్నారు, కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. నేను దగ్గర ఒక 2-3 వేల కోట్ల రూపాయలు త్యాగం చేసి వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకొని నిర్మాణ రంగాన్ని పెంచాలని, పేదవాళ్ళకు అండగా ఉండాలని ఉచిత ఇసుక ఇస్తున్నా. ఎక్కడా అబ్జెక్షన్ రాకూడదు. రెండోది, మీరు ఎక్స్కవేషన్లో కూడా సమర్థవంతంగా చేసి రేటు కూడా తక్కువ రేటుకు వచ్చేట్టుగా, కడాన మీరు వాళ్ళ ఇంటికి సుజావుగా చేరేట్టుగా చేసే బాధ్యత మీది. ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయండి. ప్రస్తుతం అయితే నీది బాగాలేదు, అదే పర్వాలేదు, రాష్ట్రం కంటే బెటర్గా ఉన్న ఈ నెలలో, అంత మునుపు బాగాలేదు. బీ క్లియర్. ఓకే. ప్యాడీ ప్రొక్యూర్మెంట్, యూరియా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా వీక్గా ఉన్నావా నువ్వు? రాష్ట్రం అంతా కంటే కూడా నువ్వు తక్కువలో ఉన్నావు. బీ కేర్ఫుల్, ఇంప్రూవ్ చేసుకోండి. అదే మరి యూరియా అవైలబిలిటీ ఏం తల్లి, నువ్వు మరీ బ్యాడ్గా ఉన్నావు. కమ్యూనికేషన్ చేయలేకపోయావా? లాస్ట్ ఆగస్ట్లో కొంచెం సప్లై వేరియేషన్ వచ్చింది సార్. మీ ఇంటర్వెన్షన్తో సప్లై బాగా జరిగింది సార్. ఈ సంవత్సరం ముందుగానే ప్లాన్ చేసుకొని చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం ఏం ఇబ్బంది రాకుండా చేస్తాం సార్. చూడమ్మా, కరెక్ట్గా చూసుకో, మళ్ళా ఎక్కడ చూసాను డిఫరెన్స్ తేడా వస్తే నేను ఎవరిని ఉపేక్షించను. థ్యాంక్ యూ సార్. అవసరమైతే నేర్చుకొని పని చేయించుకోండి. శాప్ కూడా బాగా పనిచేస్తున్నారు. రాష్ట్రానికంటే బెటర్ నేముంది. దగ్గర 41 అంటే బాగా పనిచేస్తున్నావమ్మా. కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందనలు. మంచి పేరుంది. పైకెట్టు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మన ఆరోగ్యం బాగుండాలంటే వీళ్ళందరికీ ఆటలు పాటలు నేర్పించాలి. ఎక్కడెక్కడ గేమ్స్ అన్ని మార్చాలి. ఇక్కడ జిల్లాలో కొంచెం విజిబిలిటీ ఉంది. అదే మరి ఫైర్ సర్వీస్ ఏంటంటే మైనస్ ఉంది సార్. మైనస్ ఉంది సార్, ఇంప్రూవ్ చేసుకుంటాం. చేప కూడా మైనస్ ఉందమ్మా. నేనే కరెక్ట్ చేసుకుంటున్నా. నేను చెప్పింది నీది కూడా మైనసే. కాబట్టి బీ కేర్ఫుల్. నువ్వు నేను పొగిడితే నువ్వు కరెక్ట్ చేయాలి. సార్ నాది ఇంకా మైనస్ ఉంది చెప్పాలా. నీకు రికార్డు వస్తూ ఉంది. నాకు తెలియదు తల్లి, నీకు రికార్డు వస్తూ ఉందా లేదా? నువ్వు నన్నే మోసం చేయడం ఏంటి? మీరు చూసారా
నేను కళ్ళు మూసుకుంటే నన్నే మోసం చేస్తారు వీళ్ళు. రికార్డు ఉండదు, ఆవిడ చెప్పాలి, ఆవిడకి కూడా తెలిసి ఇది. ఆ కాన్షియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఉంటాయి. నువ్వయ్యా మైనస్లో ఉన్నావు, సార్ చాలా బ్యాడ్గా ఉన్నావు. సార్ ఏం చేస్తావు నాకు తెలియదు. సార్ మళ్ళా ఇది ఉంటే మాత్రం ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. నువ్వు వాడు ఉండవు, మళ్ళీ ఆ ప్లేస్లో ఉండవు. బీ క్లియర్. నేను ఏ మాత్రం దయాదాక్షిణాలు లేవు, బాగలేదు. సార్ థ్యాంక్ యూ. ఏమంటారు, నిజమైన ఇది ఫైర్ సర్వీస్ సరిగా రెస్పాన్స్ లేదు. జిల్లాలో అందరికంటే లాస్ట్లో ఉన్నాడు ఫైర్ సర్వీస్. జిల్లాలో అందరూ కొన్ని దిక్కలు చాలా బెటర్గా ఉన్నారు, ఇక్కడ మాత్రం సరిగా లేదు. ఓకే, కరెక్ట్ చేసుకోండి. సార్ ఇక్కడ పామర్రు కాన్స్టిట్యున్సీలో 20 సర్వీసులు రాష్ట్రానికంటే అబోవ్లో ఉన్నాయి, 14 సర్వీసులు బిలో ఉన్నాయి. ఇంకొక పక్కన 25 ఈ లేటెస్ట్లో 22 బెటర్గా ఉన్నాయి, 7 బిలోలో ఉన్నాయి. నేను ముందే చెప్పాను, మొత్తం డేటా చూస్తే మాత్రం పాజిటివ్గా ఉంది. ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన డిపార్ట్మెంట్లు కూడా స్కూల్ ఎడ్యుకేషన్, వెహికల్ రిజిస్ట్రేషన్, గంజాయి, కాలేజ్ ఎడ్యుకేషన్, రేషన్ డిస్ట్రిబ్యూషన్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, మిడ్ డే మీల్ స్కీమ్, సీడ్, డ్రైవింగ్ లైసెన్సెస్, శాండ్, పాట్ హోల్స్, అండ్ ఆల్సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్, అండ్ ఆల్సో ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయింది, శాప్ ఇంప్రూవ్ అయింది. నేను అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నేను ఒక జవాబుదారీతనం తేవడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. ఏదైతే ఈరోజు ఈ జిల్లాలో శత్రుగల పట్టాలు మొన్నే ఏం చేశారో చూసాం, అవన్నీ కరెక్ట్ చేశాం. మళ్ళీ ఈరోజు ఈ జిల్లాలో మీరు చూసినప్పుడు దగ్గర 4 మండలాల్లో 12,596 మంది రైతులకి 18,380 ఎకరాలు భూమి మళ్ళీ రెగ్యులరైజ్ చేశాం. అంటే రాష్ట్రం మొత్తం అవకతవకలు జరిగితే అవన్నీ వెరిఫై చేసి ఇవన్నీ కూడా మీకు పట్టాలు ఇచ్చేసాం. భవిష్యత్తులో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, మిమ్మల్ని అందరినీ ఫ్రీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఇక్కడ ఎమ్మెల్యే అడిగాడు, శిథిలావస్థలో ఉండే వంతెనలన్నీ డబ్బులు అడిగారు. మొన్నే శాంక్షన్ చేశాను, తొందరలోనే పూర్తి చేసే బాధ్యత కలెక్టర్ గారికి అప్పచెప్తున్నాను. ఇప్పుడే నేను చెప్పాను, R&B రోడ్స్ అని, పాట్ హోల్స్ అని క్లియర్ చేస్తాం. కొత్త రోడ్స్ కూడా కొన్ని అడిగారు, అవి కూడా శాంక్షన్ చేస్తాం. డొంక రోడ్లకి రైతుల కోసం కొంత నిధులు పెడతాం. ఒక పద్ధతి ప్రకారం ఫేజ్డ్ మేనర్లో పూర్తి చేస్తాం. దళిత వాడల్లో శ్మశాన వాటికలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత, అవి కూడా ఈ సంవత్సరం నుంచే ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం తీసుకొని అవి కూడా పూర్తి చేస్తాం. మైనర్ ఛానల్స్ని, మైనర్ డ్రైన్స్ని రిపేర్లు కూడా స్టార్ట్ చేసి అవి కూడా అవన్నీ పూర్తి చేసి మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా, మొన్న అయితే పంచాయతీలు అయితే ఇంటి పన్ను కట్టమంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరూ కట్టేశారు ఆన్లైన్లో. రైతులు కూడా నీటి ఎద్దడి చాలా తక్కువ ఉంటుంది, అది కూడా మీరు కడితే నీటి సంఘాలు ఎప్పటికప్పుడు పనులు చేస్తాయి. ఇంకా డబ్బులు తక్కువ వస్తే మనం ఇస్తాం. కానీ ఏదేమైనా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈరోజు ఎంపీ గారు ఒక విషయం చెప్పారు, రైతుల పట్టాల సమస్యకు పరిష్కారం చెప్పిన దానికి అభినందనలు చెప్పారు, వారిని అభినందిస్తున్నా. పామర్రు నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సెటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయమని కోరారు. నేను పూర్తిగా రికమెండ్ చేస్తా, మినిస్టర్తో మాట్లాడతా. ఎంపీ గారు ఢిల్లీకి వెళ్ళి ఆ పని కూడా చేసుకొని వస్తారు. ఇంకో పక్కన బందర్ పోర్ట్ని అతి తొందరలో పూర్తి చేసి
ఈ ప్రాంత అభివృద్ధికి అంకితం చేసే బాధ్యత తీసుకొస్తాం. అక్కడంతా బందర్ పోర్ట్ అనుసంధానంగా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ ఇవ్వడానికి ముందుకు పోతాం. ఎంత ల్యాండ్ ఉంటే అంత ల్యాండ్ కూడా తీసుకొని ఇంకో పక్క టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. బందర్ పోర్టు కనెక్టివిటీకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు పూర్తి చేస్తాం. ఇంకో పక్క గిలకల దిండి షిప్పింగ్ హార్బర్ చెప్పారు, అది కూడా ఫిషింగ్ హార్బర్ చెప్పారు, అది కూడా తొందరలో పూర్తి చేయడానికి ముందుకు పోతాం. ఇంకో పక్క రేపల్లి రైల్వే లైన్ నిన్న కూడా నేను మాట్లాడాను. కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నా మీరు కూడా కోఆర్డినేట్ చేయండి, మనం వర్కౌట్ చేద్దాం. ఇంకో పక్క కృష్ణా నది ఒడ్డున కరకట్ట, దీన్ని కూడా ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలని అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే కృష్ణా డెల్టా ప్రాంతానికి తాగునీరు మరియు సాగునీరు కొరత అధిగమించడానికి పెనమలూరు మండలం చోడవరం వద్ద, మోపిదేవి మండలం బండికోళ్ళ లంక వద్ద 2 బ్యారేజ్ నిర్మించమన్నారు. తప్పకుండా ఎగ్జామిన్ చేద్దాం. మనకు డబ్బులు దేనికైనా డబ్బులే పెద్ద సమస్య. నేను సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచితే అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుంది. ఇది కూడా నేను ఏ విధంగా చేయాలో చేస్తానని చెప్పి కూడా నేను హామీ ఇస్తూ, అన్నింటికంటే జల్ జీవన్ మిషన్ చెప్పారు. ఈ జల్ జీవన్ మిషన్లో పోయిన ప్రభుత్వం చేసిన అతి దుర్మార్గమైన కార్యక్రమం వల్ల మనకు వచ్చే డబ్బులు కూడా తగ్గిపోయినాయి. తప్పకుండా దీన్ని టేకప్ చేస్తాం. ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు చూశారు ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. చేసిన పని కూడా మీకు చెప్తాం, సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అధికారులు చుట్టూరు తిరిగే పని లేకుండా చేస్తాం. మీరు కూడా ఒకటి ఆలోచించాలి, అన్ని బెనిఫిట్స్ ఇస్తా ఉంటే మీరు పక్క చూపులు చూస్తే మళ్ళా మనకు వచ్చేటన్నీ ఆగిపోతాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకొని మీరిచ్చే సహకారమే మాకు పెద్ద శక్తి. ఈరోజు అధికార యంత్రాంగం చేస్తుందన్నా, రాజకీయ నాయకుల్ని మేము అందరం కూడా నియంత్రణ చేయగలుగుతున్నామన్నా, ఆ రోజు మీరిచ్చిన 94% విక్టరీ. అందరినీ గెలిపించారు కాబట్టి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చాం. నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క బీజేపీ కానీ అందరం కలిసి పనిచేస్తున్నాం. నిన్ననే మీరు చూశారు, పంచాయతీ రాజులో పెను మార్పులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అదే సమయంలో నిన్న కూడా లోకేష్ కూడా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి 85% చేశారు. అంటే అటు డిప్యూటీ సీఎం గారు, ఇటు నేను, మంత్రులు పోటీ పడి పనిచేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఇలాంటప్పుడు మీరు కూడా నిండు మనసుతో ఎప్పటికప్పుడు ఆశీర్వదిస్తే దానివల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, నేను పామర్రకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగు తల్లి, జై భారత్. ధన్యవాదములు సార్. పేద ప్రజలకు ఆప్తుడు, నిరుపేదల కడుపు నింపినటువంటి మహానాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.